మా అత్తగారు ఏవో తీసుకొచ్చారంట, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కూర్చున్నారు మా మామయ్య గారు, మా అత్తగారు మూట పట్టుకొని వస్తున్నారు. ఇది మా అత్త మామ కోసం ఈరోజు తయారు చేసిన కూర అయితే ఇదనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. పిల్లలకి వచ్చి ఇప్పుడే స్కూల్కి దిగబెడతాను, ఇంక ఇంటికి అయితే వస్తాను. నిర్మల అయితే అన్నం అయితే తింటుంది, నేను కూడా ఇంకా తినలేదు, ఇప్పుడు తినాలి. తినేసిన తర్వాత ఇంకా ఏదైనా పని ఉంటే ఈరోజు పని అయితే చేసుకోవాలన్నమాట. ఇదిగో నిర్మల వచ్చి ఇక్కడ ఉంది. కొంచెం సాల్ట్ తెచ్చో, సాల్ట్ పట్టలేదు. సాల్ట్ లేదా? సరే, ఎక్కడ ఉంది అది? లోపల ఉంటుంది కబోర్డ్లో. కబోర్డ్ దగ్గర సాల్ట్ డబ్బా తీసుకో. ఏం చేసావు ఈరోజు? పప్పు ములంకాడ. ములక్కాడ పప్పు ములంకాడ అంట నిర్మల చేసింది. ఎండ అయితే పర్లేదు ఇక్కడ కాబట్టి, కొద్దిగా మాకు ఎండ అయితే పడుతుంటుంది. తెల్లారులు మాకు అటు నుంచి సూర్యోదయం అయినప్పుడు వెంటనే ఇంకా సన్ రైజ్ అయితే ఇంకా ఆ కిటికీల నుంచి ఇటుపక్క ఈ డోర్ నుంచి ఈ వెలుతురు అనేది వస్తుంటుంది, కాస్త మంచిగా ఉంటుంది. అది చాలా ఇంకా పిల్లలు ఉన్న దగ్గర ఉదయం పూట ఈ సన్ రైజ్ అయినప్పుడు, ఈ సూర్యకిరణాలు పడుతున్నప్పుడు పర్లేదు. ఇక్కడ తీసుకొచ్చి లేచిన తర్వాత వాళ్ళు కూర్చొని పెడితే అలా ఉంటారా. తర్వాత బ్రష్ స్నానము అని చేసి తినేసి ఇంకా నెమ్మదిగా ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నారు. పర్లేదు, బాగుంది. ఏది నాకేది చక్కగా నిర్మల చూడండి, తనకు వడ్డించుకుంది. నా ప్లేట్ వచ్చి ఇంకా వడ్డించలేదు అనమాట, ఖాళీగానే పెట్టింది. తనైతే తింటుంది. ఏ చేతి వడ్డిస్తున్నాను? కుడి చేతున్నా అంటే ఓకే, నాకు ఓకే. నిర్మలకు వచ్చి ఇంకా ఎడం చేయ కనిపిస్తుంది, నాదైతే కుడి చేయ ఎడం చేయ కనిపిస్తుంది. ఇది చాలమ్మా. నిర్మల తయారు చేసిన ఏం కూర అది? పప్పు ములంకాడ. అదే ఈ కలర్కి సరిగా ఏం కనిపించట్లేదు, అటుపక్క తిరిగి నేను. నాకు ఎక్కువగా పప్పున తర్వాత ఈ ములంకాడలు అయితే బాగా ఇష్టం. ఇది జతిన్ కూడా అలాగే తింటాడు కదా. బాబు కూరగాయల కంటే పప్పు ఎక్కువ తింటాడు. ఏమలా కలుపుతున్నా? కొంచెం సాల్ట్ వేస్తున్నాను కదా. వడ్డించలే, తిందాం ఇంకా. టైం కూడాను చాలా ఎక్కువ అయింది ఈరోజు. ఇప్పుడు నీకు ఏ పని ఉందమ్మా తినేసాక? పని అంటే అయ్యట్లేదు, అమ్మాళ్ళు వస్తారు. నువ్వు ఏటైనా తెస్తే వంట చేయలే. దేనికి వస్తున్నారు? అదే నిర్మల నిన్న సాయంత్రం మాట్లాడింది, వస్తున్నామని అన్నారు. మరి దేనికి వస్తున్నారో తెలియదు కానీ నాకు తెలిసి అయితే సుశీలకు తీసుకెళ్ళడానికేమో. సెలవులు కదా ఈరోజు నుంచి, సంక్రాంతి సంబరాలు సెలవులు. సో దానికోసము తీసుకెళ్ళడానికి వస్తున్నారేమో మరి. నేను మాట్లాడలేదు, నిన్న వీడియో ఉంటే వీడియో కోసం వెళ్ళుండేమో. నిర్మలకి ఫోన్ చేశారన, మాట్లాడారంట. తిన్న తర్వాత చిన్న పని ఉంది, బయటికి వెళ్ళి రావాలి. బండి వచ్చి ఏమైందో తెలియదు కానీ నా బండి వచ్చి బాగా సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఆ ముందు నుంచి ఏదో బోల్ట్ ఏదో లూజ్ అయినట్టుంది. కొద్దిగా గతుకుల దగ్గర వెళ్ళినా సరే ఇంకా ఏదో ఇనుప సామాన్ల కింద పడిస్తే సౌండ్ వస్తుంది, అలా వస్తుంది అది. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు నా బండి అయితే కొద్దిగా బాగాలేదన్నాను కదా, ఆ బండి అయితే తీసుకెళ్ళేసి వాటర్ సర్వీసింగ్ చేయించి రావాలి. తర్వాత నేను మంచి ఎక్కడో నట్స్ ఏవో పోయినట్టున్నాయి, అవి కూడా కొద్దిగా బాగా చేయించాలి మెకానిక్ దగ్గర తీసుకెళ్ళేసి. ఈలోపు వచ్చి నిర్మల వంట అయితే చేస్తుంటుంది. ఏ వంట చేస్తున్నాం అనేది అదైతే చూపించట్లేదు. వీళ్ళ నాన్న వాళ్ళు వచ్చిన తర్వాత ఏ వంట చేసామో డేట్ అనేది మీకైతే చిన్నగా చూపిస్తాం. మరి ముందుగా అయితే ఇది చూపించట్లేదు, నేను ఇప్పుడు బయటికి వెళ్తాను కాబట్టి. ఈ లోపల కూడాను రెడీ చేసిండు, సరేనా? సరే. సో అదనమాట. పదండి, ఇంకా నా బండి అయితే ఇంకా కిందకు ఉంది, పట్టుకొని ఇంకా వెళ్ళేసి అక్కడ వాటర్ సర్వీసింగ్ సెంటర్స్ ఎస్కోట్లో కూడాను ఆ శివార్ని ఒకటి ఉంది, తర్వాత ఇటు ఆ శివార్ని ఒకటి చూశాను. మధ్యలో ఇంకెక్కడ ఉన్నాయి నాకైతే తెలియదు, చూశాను కానీ ఇక్కడ కనిపించలేదు. సో ఆ శివార్కే తీసుకెళ్ళాలి మరలా, బజాజ్ షోరూమ్ పక్కన ఎక్కడ ఉంటుంది అది. సో అక్కడికి వెళ్ళేసి బండి సర్వీసింగ్ చేయించిన తర్వాత మరలా ఇంటికి అయితే వచ్చేద్దాం. మీలో నిర్మల వచ్చి వంట అయితే చేస్తుంటుంది, సరేనా? సరే, బాయ్. అదే డబ్బులు సర్వీసింగ్కి డబ్బులు. సో అదనమాట, వెళ్ళి తీస్తా.
పైకి అయితే తీసుకెళ్ళిన సర్వీసింగ్ చేసి ఇంకా ఇంటికి అయితే వస్తాను. నిర్మల ఏం చేస్తుంది ఇంకా లోపలికి అయితే వెళ్దాము. సో ఇదనమాట. ఇప్పుడు టైం వచ్చి 1 గంట అయితే అవుతుంది. ఈ టైంకి నేను వచ్చి బయటికి వెళ్ళేసి వస్తాను. ఈ రోజు నుండి ఇంకా సంక్రాంతి సెలవులు అనుకుంటా. అందరూ కూడా ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇందాక రోడ్ నుంచి వస్తున్నప్పుడు లగేజ్ బ్యాగులు తర్వాత వచ్చి పుస్తకాలు అవన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. జతిని కూడా ఇంకా సెలవులు ఇస్తే మేము కూడా ఇంకా బయలుదేరాలి. నిర్మా ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఉంది. వంట కోసం ఇవన్నీ ఏంటివి అవన్నీ చూపిస్తాను. నిర్మల్ ఇక్కడ ఉల్లిపాయలు అయితే కోస్తుంది గ్రేవీకి. మీ నాన్న వాళ్ళు ఫోన్ చేశారు లేదా? ఇంకా లేదు, ఫోన్ చేయలేదా? ఫోన్ ఏం చేయలేదు. రాకుండా మనకి మిగులుతాయి చేపలు, మనం తింటాం చక్కగా. అన్నం అయిపోయిందా? అన్నము చారు అయిపోయింది, కూర ఉంది. కూర ఉందా? చూసారు కదా ఫ్రెండ్స్, నిర్మల అయితే ఇంకా వంటలోనే ఉంది. ఇంకా తర్వాత ఇంకా మా మాయ వాళ్ళు వస్తారు. ఎన్ని గంటలకు వస్తారో తెలీదు. వస్తే వాళ్ళతో పాటుగా ఇంకా బయటికి రమ్మంటారు, లేదంటే ఇక్కడ వచ్చి ఇంక వెళ్ళిపోతారు తెలియదు. జతిన్ని తీసుకొచ్చేస్తారండి వెళ్ళి. ముందుసారి ఒకసారి వస్తారు, జతిన్కి స్కూల్కి వెళ్ళినా జతిని పట్టుకొని వస్తారనమాట. ఈసారి కూడా అలాగే చేస్తారు, ఏం తెలియదు. మా మాయ వాళ్ళు వస్తారు. ఇప్పుడు టైం వచ్చి 2 గంటలు అయితే అవుతుంది. ఇదిగో ఇక్కడ కూర్చున్నారు మా మాయ గారు. ఇక్కడికి వచ్చి మా పెద్దన్నయ్య అనమాట ఇక్కడ ఉన్నారు. అత్త బయటకున్నారా? సో ఇంకా రాలేదు. మా అత్తగారు మూట పట్టుకొని వస్తున్నారు. అభినటి పాపతాలనే లోయితాసిందా ఇబ్బే తగ్గ ఇబ్బే. తర్వాత మీకు చూపిస్తాను అక్కడ ఎటు ఉన్నదండి. బరుంది అత్త. మాయగారు కూడా వస్తుంది. దించండి దించండి. ఇదేంటి బియ్యమా? ఎన్ని కేజీలు ఇది? ఇక్కడ ఎన్ని కేజీలు అనేది రాయలేదు. మహా అయితే ఇది ఒక 50 కేజీల్లో ఉంటుంది. ఆ కింద నుంచి మెట్లెక్కి తీసుకొచ్చారు మా అత్తగారు. మా అత్తగారు ఏవో తీసుకొచ్చారంట. అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా రోజుల తర్వాత వచ్చారు కదా. ఇది అరటిపళ్ళు, తర్వాత మంచి నారింజ పళ్ళు. ఇది ఇవి ఎక్కడ కదా? ఇక్కడవే కొని తెచ్చాము. కొన్ని తీసుకొచ్చారు పిల్లలకి. అరటిపళ్ళు ఇంటివా? ఇదిగో అవిటి రామపొలంకాయలు. రామఫలమా? రామఫలం చూడండి ఎలా ఉన్నాయో. మీలో ఎంతమందికి రామఫలం అనేది ఇష్టం కామెంట్ చేయండి. పండిన కాయలు కాయలా? ఇవైతే పండడానికి దగ్గర వచ్చింది. మంచి కాయలు అవుతున్నాయి. మా అత్త వాళ్ళ ఊరిలో ఎక్కువ దొరుకుతాయి. మీకు మన అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్లో కూడా చూపించాము. ఇది కవర్లు కట్టేసి తీసుకొస్తారు. కందులు. కందులా? సిరికందులు ఇంట్లో పండించినవే. ఇంట్లో పండించినవి చూడండి ఎలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఉసిరికాయలు తింటారు కదా పిల్లలని తెచ్చాను. ఉసిరికాయలా? భలేగా ఉన్నాయి ఉసిరికాయలు అయితే. జతిని కానీ చిట్టు తల్లి కూడా బాగా తింటారు, ఇష్టం వాళ్ళకి ఇవి. పిల్లలకని తెచ్చాను. చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ కూడాను మా కోసం ఈరోజు మా అత్త వాళ్ళు అయితే తీసుకొస్తారు. అలానే ఇదిగో ఇక్కడ రైస్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు భోజనం చేసి మావైతే బయలుదేరుతారేమో. నిర్మల వచ్చి వంట అంతా కూడా చేస్తుంది అక్కడ చకచకన. ఇంకా వంట అవ్వలేదా? అవ్వలేదా? నిర్మల చూడండి ఏం చేస్తుంది. మంచిగా ఉన్నాయా ఇంటి దగ్గర? తాగడకేం తాగడం మరతున్నా. అదే నేను వచ్చి ఉసుకాయ అయితే తింటున్నాను, నిర్మల వచ్చి అరటిపళ్ళు తింటున్నాను. ఫ్రెండ్స్ నిర్మల వచ్చి ఇక్కడ వంట అయితే చేస్తూనే ఉంది. మా అత్త వాళ్ళు వచ్చి నాకు తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్ఐసి కడతామని అన్నారు. ఎల్ఐసి కట్టడానికి ఆఫీస్ దగ్గరికి వెళ్దాం రా అని అంటున్నారు. సో వెళ్ళి ఆ ఎల్ఐసి అది కట్టేసిన తర్వాత మరలా ఇంటికైతే వద్దాము. వచ్చిన తర్వాత భోజనం చేసి బయలుదేరుతారు అనుకుంటా. జతిన్ బన్ స్వయం అయితే రేపే చిల్లేనా? జతిన్ దగ్గర కూడా వెళ్ళలేదంట. సో ఇప్పుడైతే ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేద్దాము. పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 3 గంటల 5 అవుతుంది. మా వాళ్ళు బయటికి వెళ్ళారన్నా అలాగ వస్తాము. పాలసీ అదంతా కట్టేసారినా ఇంకా ఇప్పుడు మా మాయ వాళ్ళ చిన్న పాప ఉంది కదా, కాలేజ్కి వెళ్ళారన్నా తనని కూడా తీసుకొచ్చి ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నారు. మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇది మా అత్త మామ కోసం ఈరోజు తయారు చేసిన కూర అయితే ఇదనమాట. చేపలు అయితే తీసుకొచ్చాము.
ఆ చేపలు నిర్మల అయితే వంట చేసింది. మీకు అదంతా చూపించలేదు కదా వంట చేసేది. మా అత్తగారు ఈరోజు అయితే ఇంకా వడ్డిస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చారు నా ఇంట్లో వడ్డించినట్టుగానే. సో ఇది ఇంకా ఎవరు ఇచ్చారు ఇది? చిట్టి కూడా వస్తుంది. ఇదిగో ఎవరిది ఇది? మనది కాదు మా. తీసుకెళ్ళి అమ్మకి చేయలు ఉంచే. చూడు ఇది బీబీ కూడా వచ్చింది. ఇది నాన్నమ్మ కూడా వచ్చిందిరా. ఇది చూడు, ఇటు చూడు, ఇది చూడు, సిగ్గుపడుతుంది, ఇక్కడ చుట్టుకుంటుంది. మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నారు. చిట్టిని కూడా వెళ్ళిపోతున్నావా? చూపించి ఒకసారి. ఇది ఇది వాళ్ళ తాత దగ్గర చక్కగా ఎక్కింది. బాయ్ చిట్టి, బాయ్ బాయ్. సెలవులకు కలుద్దామే, సంక్రాంతి సెలవులకు వస్తే. తాతతో ఉండిపోయా. బాయ్ బాయ్ బాయ్. చిట్టి రా. వెళ్తావు, వస్తావు, వెళ్ళిపోతావు. సరే అయితే వెళ్ళు. బాయ్. వెళ్ళిపోద్దంట, వెళ్ళిపోని. చిట్టితల్లి అయితే కరెక్ట్గా వాళ్ళ తాత వాళ్ళు వెళ్ళే ముందు అయితే వచ్చింది, మాట్లాడింది. తనకు తీసుకెళ్తుంటే నుంచి మధ్యదారికి వెళ్ళిన మళ్ళీ తీసుకొచ్చాను. ఏడిసింది బాగా. తర్వాత జతిన్కి స్కూల్ అయిపోతుంటే అలా తిరిగి అలాగ వస్తున్నప్పుడు దారిలో కలిసారనమాట వాళ్ళ తాత వాళ్ళు. అక్కడ తీసుకెళ్తే వాళ్ళ తాత చూసాను, మాట్లాడిపించి వాళ్ళు అటు వెళ్ళారు, మేము ఇటు వస్తున్నాం. అవిరా తినరా. ఇవే వాళ్ళు తీసుకొచ్చారు. అబ్బా అన్నీ ఎలాగోరా చెప్పినట్టు గుర్తున్నాయి నీకు. తినా బాగుంది. తొక్కమ్మతో తీసి నా మీద పెడుతుంది. ఓకేనా? ఇప్పుడు తాగలు తాగు. ఇది నిన్న తీసుకొచ్చిన టెంకాయ. జతిన్ వచ్చి స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్తే నాకు కొబ్బరికాయ కావాలని అన్నాడు. అప్పటికి జ్యూస్ తాగాడు. తర్వాత ఏమంచి మరలా కొబ్బరికాయ కావాలంటే కొబ్బరికాయ తీసుకొచ్చామని అలా ఉంచుతుండేము. ఇప్పుడు తాగుతున్నాడు. సగం పంపేసే కింద చూడండి. చిట్టి తల్లి చూడండి ఎలా తింటుందో కూర్చొని. ఎవరు తీసుకొచ్చింది చిట్టివి? బా ఒక్క మాట కూడా చెప్పారన్న నా గురించి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మా మాయ వాళ్ళు వస్తారని అంటే ఈ హడావడి అంతా కూడా అనమాట. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. చిట్టి తల్లి నుంచి తిప్పి బాదుతుంది. మరో కొత్త వీడితో మేము ముందుకుంటాం. మొదటి సెలవు. చిట్టినన్న అందరు బాయ్ చెప్పండి రా. బాయ్ ఫ్రెండ్స్.